అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుని మహాకృపను బట్టి బ్లెస్సింగ్ ఛానల్లో వాక్య సందేశాలు ప్రారంభించి నేటికి సంవత్సరం కాలం గడిచింది. మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన మహాకృపను బట్టి తన ఆత్మశక్తితో ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు. చాలా సంతోషము. దీనికి సహకరించినటువంటి బ్లెస్సింగ్ ఛానల్ యాజమాన్యం వారికి, అలాగే వీక్షకులకు, అలాగే విశ్వాసులైనటువంటి మీ అందరికీ, అలాగే మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా అద్భుతమైనటువంటి పరిచర్య జరగడానికి మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి. అలాగే మీ కొరకు కూడా మా అనుదిన ప్రార్థనలో మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. ఒకవేళ మీకు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మీ ప్రోత్సాహాన్ని అందించండి. ఈ కార్యక్రమాన్ని దయచేసి ముందుకు వెళ్ళడానికి సహకరించవలసిందిగా దేవుని పేరట తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 34వ వచనం. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చితేనే నేను చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవా, ప్రేమ స్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాం. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభువాని శ్రేష్టమైనటువంటి మాటలు వినాలని మేమందరము కూడా ప్రభువా నాయన నిలిచి ఉన్నాము, వేచి ఉన్నాము. దేవానికి వందనాలు. నీ బిడ్డలతో మీరు మాట్లాడండి తండ్రి. నీ మాటలో శక్తి ఉన్నది, నీ మాటలో ప్రభావం ఉన్నది, నీ మాటలో మహిమ ఉన్నది. ప్రభువా నీకు స్తోత్రాలు. జీవము కలిగినటువంటి నీ జీవ మాటలను ప్రభువా, జీవవాక్కును తండ్రి మాకు వినిపించమని నన్ను మరుగు చేయండి ప్రభువా. నీ నోటి బోరగా మాత్రమే నన్ను వాడుకోమని వాక్యమయ్యున్న యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవనామమున మీ ఎల్లరకు శుభములు కలుగునుగాక. ఆమేన్. అందరూ బాగున్నారమ్మా? దేవుని ఉచితమైనటువంటి కృపను బట్టి మరి ఒక పర్యాయము దేవుడు వాక్యాన్ని అందించేటటువంటి గొప్ప అవకాశమును అనుగ్రహించాడు. దేవునికే సమస్త మహిమ కలుగునుగాక. ఆమేన్. మరి శ్రేష్టమైనటువంటి సమయములో పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథములో ఇక్కడ రాయబడినటువంటి మాట యోహాను సువార్త 1వ అధ్యాయం 34వ వచనములో ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యమిచ్చితిన నేను అని రాయబడింది. ఎవరు ఈ మాట చెబుతూ ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభువారి గురించినటువంటి గొప్ప సాక్ష్యాన్ని చెబుతున్నటువంటి వ్యక్తి. అంత మాత్రమే కాదు, 29వ వచనములో మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అని ఒక సాక్ష్యాన్ని చెబుతూ ఉన్నారు. బాప్తిస్మిచ్చి యోహాను చెబుతున్నటువంటి మాట అద్భుతమైనటువంటి సాక్ష్యము. యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఈయనే దేవుని కుమారుడు అని నేను తెలుసుకుని సాక్ష్యమిచ్చి తిన నేను. ఈరోజు సాక్ష్యము అంటే ఏమిటి? సాక్ష్యము అంటే ఏమిటి? ఏదైనా సంఘటన మనం చూస్తుండగా జరిగితే చూచినది మనము చూచినట్టుగా చెప్పడమే సాక్ష్యం. ఏదైనా ఒక విషయము గురించి మనము తెలుసుకుని ఆ విషయము గురించి చెప్పడమే చూచినటువంటి విషయాన్ని చెప్పడమే సాక్ష్యం. విట్నెస్ అని అంటూ ఉంటారు. కోర్టు వారు తీసుకునేది అదే. మరి ఈరోజు పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారే దేవుడు అనే విషయాన్ని, ఆయన దైవ కుమారుడు అనే విషయాన్ని కొండ బద్దలు కొట్టినట్టు చెప్పినటువంటి వారు ఉన్నారు బైబిల్ గ్రంథములో. దేవుని కొరకు పనిచేసినటువంటి స్వార్థికులు, దేవుని కొరకు పనిచేసినటువంటి శిష్యులు,
అపోస్తులుగా పిలువబడినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఔన్నత్యాన్ని, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ప్రేమను, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క గొప్పతనాన్ని, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఉన్నతమైనటువంటి స్థాయిని వ్యక్తపరుస్తూ అనేక సమయాలలో, అనేక సందర్భాలలో, అనేక రకాలుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో వారు చెప్పిన రీతి మనము చూస్తూ ఉన్నాం. వారు బోధించినటువంటి బోధ గొప్పది. ప్రతి సమయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఔన్నత్యాన్ని వారు కనపరిచేవారు. ఆయన దైవ కుమారుడని, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యమే అని, ఆయన నరవతారిగా ఈ లోకానికి వచ్చారు అని, సమస్త మానవాళి కొరకు రక్తమును చిందించి ప్రాణము పెట్టారని, ఆయన తిరిగి 3వ రోజు లేచారని, మేము చూచాము, మేము తాకాము అని సాక్ష్యం ఇచ్చినటువంటి సాక్షులు పరిశుద్ధ గ్రంథములో ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువు వారు జీవించినటువంటి కాలములో ఆయనతోనే ఉన్నటువంటి వారు, ఆయనతో తిన్నటువంటి వారు, ఆయన సేవా పరిచర్యకు పిలుపును అందుకుని ముందుకు వచ్చి ఆయనతోనే ఉండి, ఆయనతోనే వెళ్ళి ఆయన బోధ విని అద్భుతాలు చూసిన వారు ఉన్నారు, అద్భుతాలు చేసిన వారు ఉన్నారు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు, ఆ సందర్భంలో 5,000 మంది రొట్టెలు తిన్నారు, 5,000 మంది చేపలు తిన్నారు. వారిలో ఉన్నవారు కూడా ఉన్నారు. వారందరూ కూడా సాక్ష్యమిస్తూ ఉన్నారు. అవును, 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆ పిల్లవాడిస్తే యేసుక్రీస్తు ప్రభువు వారు పైకెత్తి ఆకాశం వైపెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ రొట్టె పంచగా 5,000 మంది తిన్నారు, 12 గంపలు మిగిలాయి అని సాక్ష్యం ఇచ్చేవారు ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క గొప్పతనాన్ని చూపిస్తూ ఉన్నాయి. ఆయన లాంటి వారు మరొకరు లేరు అనే విషయాన్ని కూడా మనకు బయలుపరచడం జరుగుతుంది. సాక్ష్యం అంటే అది. పరిశుద్ధ గ్రంథంలో ఆయన చేసినటువంటి అద్భుతాలకు, ఆ అద్భుతాలు జరిగినటువంటి ఆ అద్భుతాలకు పొందుకున్నటువంటి వారు ఇప్పుడు లేకపోవచ్చు, కానీ వారి సాక్ష్యం ఉండిపోయిందండి. బైబిల్ గ్రంథములో గమనించాలి, మనం చూసినట్లయితే కనుక బైబిలులో అద్భుతమైనటువంటి మెరాకిల్స్లో ఒక మెరాకిల్, ఇది ఎలాంటి మెరాకిలో మనందరికీ బాగా తెలుసు. 12 సంవత్సరాలు రక్తస్రావం అనేటువంటి రోగంతో బాధపడుతున్నటువంటి ఒక కుమార్తె, ఆమె వెళ్ళనటువంటి ఆసుపత్రి లేదు, వాడనటువంటి మెడిసిన్ లేదు, అనేక చోట్లకు వెళ్ళింది, అనేక మందులు వాడింది, అనేక మంది వైద్యులను కలిసింది. ఎంత మెడిసిన్ వాడినప్పటికీ ఎక్కడా కూడా లాభము లేదు, ఎక్కడా కూడా ఆమె వ్యాధి తగ్గలేదు, ఆమె బాధ తగ్గలేదు. 1 సంవత్సరము కాదు, 2 సంవత్సరాలు కాదు, దాదాపుగా 12 ఏండ్లు ఆ వ్యాధితోనే బాధపడింది. ఇక నా జీవితం అయిపోయింది, ఐఎమ్ ఫినిష్, నా లైఫ్ ఫినిష్ అయిపోయింది అని అనుకుంటూ ఉంది. చావే శరణ్యం అనుకుంటూ ఉంది. ఇక చచ్చిపోదామనే ఆలోచన ఆమెకు వచ్చేసింది. అలాంటి సమయంలో ఎవరో చెప్పారు, యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతాలు చేయు దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు మహిమ కార్యాలు చేయు దేవుడు, చనిపోయినటువంటి వారిని కూడా లేవనెత్త సామర్థ్యం కలిగిన దేవుడు ఆయనే, పాపులను కూడా పరిశుద్ధులుగా మార్చివేసే శక్తివంతుడు ఆయనే అని ఎవరో చెప్పగా వారి మాటలు విని విశ్వాసము కలిగి యేసు ప్రభువు దగ్గరకు వచ్చినటువంటి స్త్రీ అండి. ఆమె ఎన్నో ఆసుపత్రులకు వెళ్ళింది, ఎన్నో మందులు వేసుకుంది, ఎక్కడా కూడా లయము కాని వ్యాధితో బాధపడుతున్న ఆమె ఒకే ఒక నమ్మకము, ఒకే ఒక విశ్వాసము, అనేక మంది ఇచ్చిన సాక్ష్యాలు విన్నటువంటి ఈమె ప్రభు దగ్గరకు వచ్చి ఆ సాక్ష్యాలు ఈమెకు ఒక ఊరట కలిగించాయి. ఆ సాక్ష్యాలు ఈమె జీవితంలో విశ్వాసాన్ని కలిగించాయి. అంతమందికి దేవుడు కార్యం జరిగించాడే, నా జీవితంలో కూడా దేవుడు కార్యం జరిగిస్తాడని ఆమె వచ్చింది. ఆమె వచ్చేలాగా ఆ సాక్ష్యాలు చేశాయి. ఈరోజు నువ్వు సాక్ష్యం చెప్తూ ఉంటే నీ సాక్ష్యానికి ఎంతమంది కదులుతున్నారు?
నీ సాక్ష్యము ద్వారా ఎంతమంది ప్రభు వైపుకు రాగలుగుతున్నారు? నీ సాక్ష్యం ద్వారా అవిశ్వాసులుగా మారిపోతున్నటువంటి వారు విశ్వాసములోనికి నడిపించగలుగుతూ ఉన్నారు. మనము చెప్పే సాక్ష్యము ఆ రీతిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మన జీవితంలో అద్భుతాలు జరిగిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే మనల్ని సాక్షులుగా నిలవబట్టడానికి. మనం చెప్పే సాక్ష్యం వల్ల అనేక మంది బాగుపడతారు. ఈరోజు ఈ స్త్రీ అనగా 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఈమె ప్రభువు దగ్గరికి వచ్చి ఈమె చేసినటువంటి పని ఏమిటండి? అందరి వలె ఆయన దగ్గరికి వెళ్ళి తన బాధ చెప్పలా, అందరి వలె కాళ్ళ మీద పడి ఏడవలా. కానీ ఒక పని చేసింది. దూరంగా నిలబడింది. మనస్సులో అనుకుంటుంది, అయ్యా నీ వస్త్రపు చెంగు మాత్రమే ముట్టుకుంటా. ఒక కమిట్మెంట్ వచ్చింది. నీ వస్త్రపు చెంగు మాత్రమే ముట్టుకుంటా, నిన్ను కూడా ముట్టుకోను. ముట్టుకున్న వెంటనే నేను బాగుపడిపోతాను. ఇది దృఢమైనటువంటి విశ్వాసం. ఎవరు చెప్పారు మీకు? ఎలాంటి విశ్వాసం కలిగి ఉండమని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలా. కానీ కార్యాలు జరుగుతాయని చెప్పారు. వచ్చిన తర్వాత ఆమె నిర్ణయించుకున్న నిర్ణయం ఇది. పరిశుద్ధ గ్రంథంలో ఇలాంటి నిర్ణయం ఎవరు నిర్ణయించుకున్నారు? వస్త్రపు చెంగు మాత్రమే ముట్టుకుంటాను, స్వస్థత కలుగుతుందని వచ్చేసింది. వస్త్రపు చెంగు ముట్టుకుంది. ముట్టుకున్న వెంటనే దేవుని కార్యము జరిగింది. ఆయన వస్త్రము చెంగు ముట్టిన వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయింది. ఏంటేంటి 12 సంవత్సరాల నుంచి ఆగనటువంటి ధార, ఆ ప్రవాహ ధార ఒకేసారి ఆగిపోయింది. కారణం ఏమిటంటే దేవుడే కార్యము జరిగించాడు. ఈమెలో ఉన్న విశ్వాసము దేవుడు చూచాడు. ఈమెలో ఉన్న విశ్వాసము స్థాయి దేవుడు గుర్తించాడు. ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా నువ్వు చేసిన ప్రతి పనిని కూడా దేవుడు గుర్తిస్తూ ఉన్నాడు. నువ్వు మనుషుల కోసం పని చేయొద్దు, దేవుని కోసము చేయి. మందిరంలో నువ్వు పని చేస్తూ ఉంటే మెప్పు కొరకు పని చేయొద్దు, దేవుని మెప్పు కొరకు పని చేయి. మనుష్యుల మెప్పు నువ్వు పొందుకుంటే దానివల్ల ఉపయోగం లేదు. దేవుడే నీకు ఘనత ఇవ్వాలి, దేవుడే నీకు మెప్పు ఇవ్వాలి, దేవుడే నిన్ను ఆశీర్వదించాలి. ఇక్కడ ఈమె కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి చెంగు ముట్టుకున్న వెంటనే రక్తధార ఆగిపోయింది. నన్ను ముట్టినది ఎవరని యేసు అడగగా అందరూ కూడా మేమెరుగో అని చెప్తా ఉంటే, అప్పుడు ఎవరు నన్ను ముట్టుకున్నారు, నా ప్రభావం వెడలదని ప్రభు అంటూ ఉంటే, తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వనకొచ్చు వచ్చి ఆయన ఎదుట పడి సాగిలపడి, ఇప్పుడు సాగిలపడి తాను ఎందు నిమిత్తం ముట్టెనో, ముట్టిన వెంటనే ఎలాగూ స్వస్థత పడెనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పెను. ఇది సాక్ష్యం అంటే. దేవునికి మహిమ కలుగునుగాక. దిస్ ఇస్ విట్నెస్. ఇదే సాక్ష్యం. తాను ఏ విధముగా పొందుకుంది స్వస్థత, తన పరిస్థితి ఏమిటి, 12 ఏండ్లు తను ఎంత కష్టపడిందో, ఎక్కడా కూడా విడుదల కాలేదు, ఎక్కడా నయము కాలేదు, ఎక్కడా కూడా ఈ వ్యాధి తగ్గలేదు. ఎన్నో మందులు వాడేసింది, ఎక్కడా పని జరగల. కానీ నా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క వస్త్రపు చెంగు ముట్టుకున్న వెంటనే కార్యము జరిగింది. ఇప్పుడే రక్తధార ఆగిపోయింది అని ధైర్యంగా నిలబడి సాక్ష్యం చెబుతూ ఉంటే ఏం జరిగిందో మనం గమనించినట్లయితే దేవునికి మహిమ కలుగునుగాక. ప్రజలందరి ఎదుట తెలియజెప్పాను. అందుక ఆయన, కుమారిని విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్మని ఆమెతో చెప్పాను. ఎంత గొప్ప ధన్యత. ఈ సాక్ష్యమైనటువంటి వారందరూ కూడా వారి జీవితంలో ఇంకా మరిన్ని కార్యాలు, వారి జీవితంలో మరింతగా బలం పొందుకుంటారు. ఇదే సాక్ష్యము జరుగుతూ ఉన్న సమయంలోనే యాయిరు కుమార్తె చనిపోయిందనే వార్త వచ్చింది. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, యాయిరు నమ్మిక మాత్రం ఉంచు, కార్యం చూస్తావు అన్నాడు. కార్యం చూచాడు, నమ్మిక ఉంచాడు, కార్యం చూచాడు. ఎందుకంటే ఈమెకు జరిగినటువంటి కార్యము చూచాడు, ప్రభువునందు నమ్మిక ఉంచాడు. ఈరోజు ఈ స్త్రీ ఎలాగుందంటే ఒక అద్భుతమైనటువంటి సాక్షిగా ఉంది. దేవుని కొరకు ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని కలిగినటువంటి స్త్రీ, ఈ రక్తస్రావం అనేటువంటి రోగంతో బాధపడుతున్నటువంటి స్త్రీ. ఈరోజు నీ జీవితంలో కార్యాలు జరుగుతూ ఉంటే ఎందుకు సాక్ష్యాలు చెప్పట్లా? ఎందుకు దేవుడు చేసినటువంటి కార్యాన్ని వ్యక్తపరచట్లా? ఎందుకు గోప్యంగా దాచిపెడుతున్నావు? అలా అది మంచిది కాదు. సాక్షిగా నిలబడాలి. మనము ఆయన సాక్షి శేషుడుగా నిలబడాలి. దేవుడు మనకు చేసినటువంటి అద్భుతాలు చెప్పాలి, ఆయన చేసినటువంటి మహిమ కార్యాలు చెప్పాలి. ఇదేం సాక్ష్యము అనేవారు చాలా మంది ఉంటారు, కానీ చెప్పాలి. చిన్నదైనా పెద్దదైనా మనం చెప్పవలసిన వారు. దేవుడు చేసిన కార్యాన్ని మనం చెప్పాలి, దేవుడు నామను స్తుతించాలి, కనపరచాలి. కొంతమంది ఉంటారు, వాళ్ళు అంటారు కదా, అయ్యేం సాక్ష్యాలు అంటారు. అదే మన సాక్ష్యం. చిన్న సాక్ష్యము పెద్ద సాక్ష్యము
ఆ సమయానికి మనము సాక్ష్యాన్ని చెప్పాలి. దేవుని ఆశీర్వాదాన్ని మనం దూరం చేసుకోకూడదు. చాలామంది కార్యం జరిగిన తర్వాత సాక్ష్యం మర్చిపోతారు. చాలామంది మర్చిపోతారు. వద్దు, అలా వద్దు, అది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు వస్త్రపు చెంగు ముట్టుకున్నటువంటి ఆమె వెళ్ళిపోవచ్చు, కానీ ప్రభు అంటాడు కదా, ఎవరో ముట్టుకున్నారు ప్రభువు తెలుసు, కానీ సాక్ష్యం ఎవరు చెప్పాలి? ఆ పొందుకున్నటువంటి వ్యక్తే చెప్పాలి. కాబట్టి ప్రభు అంటున్నారు కదా, ఎవరు నన్ను ముట్టుకున్నారంటే అప్పుడు ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పింది. అంటే సాక్ష్యం చెప్పిన తర్వాత ఆమె వెళ్ళింది. బైబిల్ గ్రంథంలో రక్తస్రావం అనేటువంటి స్త్రీ పేరు లేదు, కానీ 12 ఏండ్ల నుంచి రక్తస్రావం అనే రోగంతో బాధపడుతుందంట. సాక్ష్యం ఉండిపోయింది, పేరు లేదు. అంత మాత్రమే కాదండి, బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే కనుక పేతురు గారి యొక్క అత్తగారికి జ్వరం వచ్చింది. పేతురు అత్తగారికి వచ్చిన జ్వరాన్ని దేవుడే బాగు చేశాడు. ఆమెను ముట్టి స్వస్థపరిచినట్టుగా రాయబడింది. మరి పేతురు అత్తగారి, కానీ పేతురు అత్తగారి యొక్క సాక్ష్యం ఉంది. ఆ సాక్ష్యాన్ని మనం ఆడుకుంటూ ఉన్నాం. అలాగే కుష్ఠరోగులు ఉన్నారు, వారి సాక్ష్యము కూడా మరి మనం వాడుకుంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. లూకాసు వార్త 17వ అధ్యాయం. సాక్ష్యం చెప్పాలంటే ఖచ్చితంగా చెప్పాలి. లూకాసు వార్త 17వ అధ్యాయం 16వ వచనం. గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. గమనించండి, ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చున్నప్పుడు సమరయ గలిలయ మధ్య ఆయన వెలుచు ఉన్నాడు. యెరూషలేముకు వెళ్తా ఉన్నప్పుడు ఆయన సమరయ గలిలయ ప్రాంతం మధ్య వెళుతూ ఉంటే ఆయన యొక్క గ్రామములోనికి వెలుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయన దగ్గరకు వచ్చారు. ఆయనకు ఎదురుగా వచ్చారు, దగ్గరికి రాలా, ఆయనకు ఎదురుగా వచ్చారు. ఆ కాలంలో కుష్ఠు వ్యాధి అంటే భయంకరమైనటువంటి వ్యాధి, ఒక పాపముగా అంటూ వ్యాధిగా, భయంకరమైన వ్యాధిగా అది కలిగినటువంటి వారిని దూరంగా పెట్టేవారు, దూరంగా ఉంచేవారు. అలా ఉన్నటువంటి ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారు దూరంగా ఉండి వాళ్ళు అడుగుతున్నటువంటి మాట, ఆయన గ్రామంలో వెళుతుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరం నిలిచి, యేసు ప్రభువా మమ్మను కరుణించమని కేకలు వేసిరి. అయ్యా మమ్మల్ని కరుణించుము అని కేకలు వేస్తే ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులు కనపరచుడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులయ్యారు. మీరు యాజకులు చూపించుకోండి అంటే దేవుని కార్యం. అంటే వీళ్ళు డైరెక్ట్గా యాజకుల దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అంటే యాజకుల దగ్గర ఎప్పుడు వెళ్ళాలంటే కుష్టు వ్యాధి తగ్గిన తర్వాత యాజకుడు చెక్ చేస్తాడు, తగ్గిందా తగ్గలేదు, అప్పుడు ఏం చేయాలో చెప్తారు. అంటే ఇప్పుడు యేసుప్రభు అన్న మాట ఏంటంటే మీరు డైరెక్ట్గా చెక్ చేయించుకోండి, అంటే వ్యాధి తగ్గిపోయింది. వాళ్ళ ప్రయాణమే వెళుతూ ఉన్నారు, యాజకుని దగ్గరికి వెళుతూ ఉంటే ఏం జరిగిందో ఇక్కడ రాయబడినటువంటి మాట, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులు కనపరచుకుంటని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులయ్యిరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి, అంటే మొత్తం మీద 10 మంది కూడా ఏమైపోయారంటే బాగుపడిపోయారు, శుద్ధులైపోయారు. ఈ 10 మందిలో ఒక అతనైతే మట్టికండి చూచుకున్నాడు, గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. 10 మంది బాగుపడ్డారు, కానీ 9 మంది వెళ్ళిపోయారు. ఒకే ఒక్కడు వెనక్కొచ్చాడు, సమరయుడు వచ్చి ఆయన పాదాల మీద పడి దేవానికి స్తోత్రాలు తండ్రి అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నిలవబడ్డాడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహింపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడనూ అగ్గుపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచలేని వానితో చెప్పాను. చూసారా, ఆ 9 మంది ఎక్కడని అడుగుతున్నారు. ఒకడే వచ్చాడు వెనక్కి, దేవునికి కృతజ్ఞత చెల్లించాడు, దేవునికి థ్యాంక్స్ చెప్పాడు, దేవుని నామమును మహింపరిచాడు. ఈరోజు ఇతను సాక్షిగా నిలబడ్డాడు. మేళ్ళు పొందుకున్న తర్వాత దేవుని సముఖంలో నిలవబడకుండా, సాక్ష్యం చెప్పకుండా నువ్వు ముందుకు వెళుతూ ఉంటే కనుక అది మంచి పద్ధతి కాదు. నువ్వు సాక్ష్యం చెప్తే దేవుడు ఇంకా మంచి కార్యాలు, అద్భుత కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. దేవునికి మనం సాక్షులుగా ఉండాలి. క్రైస్తవులు సాక్షి శేషులుగా పిలువబడుతూ ఉన్నారు. సాక్ష్యాలే మనకు ఆస్తులు. ఏమి సంపాదించావు కాదు, ఎన్ని సాక్ష్యాలు సంపాదించావు అది మన ఆస్తి. దేవుడు మన పట్ల ఆయన చేసిన కార్యాలను చూసారా, అదే మన ఆస్తి. దేవుడు నాకు ఈ కార్యం జరిగించాడు, దేవుడి కార్యం జరిగించాడని మనం చెప్పుకుంటూ వెళ్ళాలి. దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యాలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఆయన చేస్తూనే ఉంటాడు. ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు ఆయన కనుదృష్టి మన మీద నిలిపాడు. అదే ఒక పెద్ద సాక్ష్యం. ఉదయకాలం లేచాము, ప్రాణముతో మనం ఉన్నామంటే అదే సాక్ష్యం. ఈ రోజులో
ఈ క్షణం సెకండ్ కూడా మనది కాదు. ఈ సెకండ్ నుంచి మరొక సెకండ్ మనం నిలవబెట్టాడంటే అదే సాక్ష్యం. అనారోగ్యం లేకుండా ఆరోగ్యంతో దేవుడు నిలవబెట్టి నడిపించుకుంటున్నాడంటే సాక్ష్యం. ఆహారం ఇచ్చి పోషించుకుంటున్నాడు, అది సాక్ష్యం. దేవుని మహిమ కలుగునుగాక. ఆయన చేసినటువంటి మేలులు ఉపకారాలు అవే సాక్ష్యంగా మనం చెప్పాలి. ఇక్కడ రక్తస్రావము అనేటువంటి రోగంతో బాధపడుతుంటారు ఆమె. అంత మాత్రమే కాదు, పేతురు అత్త గురించి మనం మాట్లాడుకున్నాం. 10 మంది కుష్ఠ రోగులు, అది సాక్ష్యమే. పేతురు అత్త గురించి మనం మాట్లాడుకున్నాం. అలాగే యాయిరు కుమార్తె గురించి, యాయిరు కుమార్తె లేదు అయినప్పటికీ యాయిరు లేడు, సాక్ష్యం నిలిచిపోయింది. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో యాయిరు కుమార్తె గురించి, లాజరు 4వ దినమున లేచినటువంటి సాక్ష్యము. లాజరు ఉన్నాడా లేడు, కానీ సాక్ష్యం నిలిచిపోయింది. నీ జీవితంలో దేవుడు చేసిన అద్భుతాన్ని సాక్ష్యంగా చెప్పాలి. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తిన్నారు, దానికి సాక్షులు వాళ్ళందరూ సాక్షులే. రేపొద్దున మనం పరలోకం వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ మనకు కనబడతారు. దేవునికి స్తోత్రం. అలాగే గమనించాలి, సమరయ స్త్రీ గురించి మనం మాట్లాడినట్లయితే కనుక సమరయ స్త్రీ కూడా అద్భుతమైనటువంటి సాక్ష్యం చెప్తా ఉంది. సమరయ స్త్రీ గురించి మనం మాట్లాడుకుంటే కనుక యోహాను సువార్త 4వ అధ్యాయములో ఆమె చెబుతున్నటువంటి సాక్ష్యం 39వ వచనం. నేను చెప్పినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయనను విశ్వాసం ఉంచిరి. అంటే ఆమె చెప్పినటువంటి సాక్ష్యము, ఇదిగో మెస్సయ్య ఆయనే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే, మనం ఎదురు చూస్తున్నటువంటిది ఆయనే, మనం ఆరాధించవలసింది ఆయననే అని ఇవన్నీ కూడా చెబుతూ నేను చేసినవన్నీ కూడా నాకు చెప్పేశాడు ఆయన. ఆయనే దేవుడు, ఆయనే దైవ కుమారుడని ఈమె చెప్పింది. ఈ సాక్ష్యం చూడండి ఇంకెంత గొప్పము. అంటే మన సాక్ష్యం ఎలా ఉండాలి అంటే దేవుని కుమారుణ్ణి చూపించే సాక్ష్యమై ఉండాలి. అలాంటివి మన జీవితంలో జరుగుతూ ఉన్నాయి. మేలు జరిగింది, అద్భుతము జరిగింది. ఎవరు జరిగించాడంటే దేవుడే జరిగించాడు. ఈజ్ ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ గాడ్. దేవుడు ఒక్కడే, ఆయన జరిగించని కార్యమని నీవు ఆయన నామాన్ని మహిమపరుస్తూ సాక్ష్యం చెప్పాలి. మనుష్యులను మహిమపరుస్తూ సాక్ష్యం చెప్పడానికి వీలు లేదు, దేవుని మహిమపరుస్తూ చెప్పాలి. నీ సాక్ష్యానికి నీకు మధ్యలో ఎవరు ఉండాలంటే దేవుడే ఉండాలి. ఈ కార్యము నీకు దేవునికి మధ్యలో జరిగిన కార్యమై ఉండాలి. ఈ ఘనత, మహిమ, ప్రభావము దేవునికే చెల్లాలి. అది నీ సాక్ష్యం. దానివల్ల ఉపయోగం. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు ఈయనే దేవుని కుమారుడు అని చెబుతూ ఉంటే అనేక మంది అక్కడికి వచ్చారు. వారు మారినట్టుగా రాయబడిన బైబిల్ గ్రంథంలో ఇది సాక్ష్యం అంటే. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి గురించి యోహాను సువార్త 1వ అధ్యాయము 6వ వచనంలో మనం చూచాం. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. అంటే మొట్టమొదటిగా సాక్షి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారి గురించి సాక్ష్యం ఇచ్చింది ఎవరు అంటే యోహాను. అతని పేరే బాప్తిస్మిచ్చు యోహాను. అరణ్యములో ఒకరి శబ్దము మార్గము సరళము చేయడానికి దేవుడు పంపినటువంటి ఒక దూతగా కనబడుతున్నటువంటి వ్యక్తే ఈ యోహాను, బాప్తిస్మిచ్చు యోహాను. ఇతను కలిగినటువంటి ఆత్మ ఏలియా కలిగినటువంటి ఆత్మ, ఏలియా వంటి స్వభావము, ఏలియా ఆత్మయు కలిగిన వాడే ఈ బాప్తిస్మిచ్చు యోహాను. మండుతున్నటువంటి దీపము వలె ముందుకు సాగాడు. అద్భుతమైనటువంటి పరిచర్య చేసిన వాడుగా, ఓ సర్ప సంతానమా అని సద్దుకయ్యులను, పరిసయ్యులను, శాస్త్రులను హెచ్చరించినటువంటి వాడిగా, ఎక్కడ కూడా భయము, ఆందోళన, దిగులు లేకుండా బలమైనటువంటి సువర్తమానము చేసినటువంటి గొప్ప సువార్త వీరుడుగా, సువార్త యోధుడుగా ఈ బాప్తిస్మిచ్చు యోహాను కనబడుతూ ఉన్నాడు. అతడిస్తున్న సాక్ష్యం ఏమిటంటే ఈయన దేవుని కుమారుడే. ఈరోజు మనం చెప్పగలుగుతున్నామా? ఈరోజు మనం చెప్పగలుగుతున్నాం ఈ మాట? నీకున్నటువంటి సాక్ష్యాన్ని ఉపయోగిస్తూ ఈయన దేవుని కుమారుడు, ఈయనే దేవుడు అనే విషయాన్ని మనము వ్యక్తం చేయగలుగుతున్నామా? చేయాలి. దేవుని పరిచర్యలు మనం వాడబడాలి, చెప్పాలి. ఇక్కడ బాప్తిస్మిచ్చు యోహాను అలాగే చెప్తూ ఉన్నాడు. 34వ వచనం, 29వ వచనంలో కూడా అదే మాట. లోక పాపమును మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల ఈయనే, నీ నా పాపములన్నీ కూడా ఈయన మోసుకు వెళ్ళిపోతాడని ఆయన సాక్ష్యం చెప్పాడు. ఆ తర్వాత కాలంలో మనం గమనించినట్లయితే కనుక అపోస్తుల కార్యగ్రంథములో అపోస్తులు చెప్పినటువంటి సాక్ష్యము అద్భుతమైన సాక్ష్యం ఇది. అపోస్తుల కార్యగ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. 3:12. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను వీడు
నడువన వీడికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? ఎందుకయ్యా మీరు తేరి చూస్తున్నారు మా తట్టు? వీడికి శక్తినిచ్చింది మేము కాదు. వీడికి శక్తినిచ్చింది ఎవరు అంటే కనుక మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. సరే, పేతురు యోహాను చెప్తున్న మాట, యేసుక్రీస్తు ప్రభు వారికి మేము సాక్షులం. ఐ యామ్ ద విట్నెస్ ఆఫ్ ద గాడ్ అని దేవునికి సాక్షులుగా నిలబడినటువంటి వ్యక్తులే ఈ యోహాను, పేతురు, శిష్యులైనటువంటి వారు. ఈరోజు మనము కూడా నిలవబడాలి. అంత మాత్రమే కాదండి, 4వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఇదే మాట మనం చూస్తున్నాం. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను, కానీ ఆకాశము కింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యం అండి. కాబట్టి మరి మన సాక్ష్యము కూడా నిలబడాలి. పౌలు గారు కూడా ఇదే మాట మాట్లాడుతూ, అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా చెప్తున్నటువంటి మాట 22వ అధ్యాయం 15వ వచనంలో, నీవు కన్న వాటిని గూర్చి విన్న వాటిని గూర్చి సకల మనుషులు ఎదుట ఆయనకు సాక్షివై ఉందువు. పౌలు గారు కూడా సాక్ష్యము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. 22:16లో కూడా ఈ మాట మనం చూస్తూ ఉన్నాం. ఎంత అద్భుతమైనటువంటి విషయం ఇది. కాబట్టి మరి మన సాక్ష్యము, మనము చెప్పేటటువంటి సాక్ష్యము ఎలా ఉంది? ఈరోజు నీ జీవితంలో నీ సాక్ష్యాన్ని పంచు. దేవుడే, ఆయనే దైవ కుమారుడు, ఆయనే దేవుడు అనే విషయాన్ని వ్యక్తపరచు. దేన్ని మరుగు చేయొద్దు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఎత్తబడినటువంటి వాక్యం ద్వారా రావాల్సిన దేవుని సమృద్ధిగా దయచేయమని, నీ సాక్షిగా ప్రభు ప్రతి ఒక్కరు ముందుకు సాగడానికి కృప చూపించమని, వారి జీవితాల్లో ఉన్నటువంటి బలహీనతలు, బాధలు, వ్యాధులు, ఇబ్బందులు, ఇరుకులు అన్నిటిని తొలగించండి ప్రభు. సమాధానము లేని వారికి సమాధానము దయచేసి కృప చూపించమని, త్వరగా పెండ్లి కుమారుడుగా రానయ్యున్న యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.